श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీదేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. కళాశ్రీలోనికి ఆహ్వానం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. ప్రతి శనివారం ఇదే సమయానికి రాహుకాలం దాటిన వెంటనే మీ ఇంట్లోని రాహు ఛాయని, శని ఛాయని తొలగించే ఉద్దేశంతో మహిమాన్వితమైన దేవతా చిత్రాల గురించి, అందులో దాగిన పరమార్థ సంకేతాలు, ముద్రల గురించి, లక్ష్మీకరమైన దేవతా చిత్రాల పరమార్థాన్ని తెలుపుతున్నాను. కొందరు ఫోన్ల ద్వారా ఆ మంత్రం మరొక్కసారి చెబుతారా, ఆ మంత్రం ఏదో మేము కరెంట్ ఆఫ్ అయిన వెంటనే వినలేకపోయాము,
అని అడుగుతుంటారు. ఏ మంత్రమైనా దానికంటూ ఒక పవిత్రత ఉంది, దానికంటూ ఒక సమయం ఉంది. ఫోన్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రాల గురించి దయచేసి అడగకండి. ముఖాముఖి సంప్రదించండి. మీ రాశికి తగ్గ దేవతా చిత్రాన్ని, సంఖ్యకు తగ్గ దేవతా చిత్రాన్ని ఏమిటో తెలుసుకొని మీ యొక్క నక్షత్ర మంత్రం ఏంటన్నది తెలుసుకొని ఉపదేశం పొంది చేయండి. కానీ ఏదో హైటెక్ యుగం కదా అని ఫోన్ల ద్వారా మంత్రాలు మాత్రం దయచేసి అడగకండి. దానికి ఒక పవిత్రత, విలువ అంటూ ఉంది. ఆ విలువల్ని దయచేసి దిగజార్చకండి. ప్రతి బీజాక్షరానికి మనలోని 72,000 నాడులు ప్రకంపనమై మహాశక్తివంతమైన తేజస్సుని, అదృష్ట తరంగాల్ని పెంచి మన చుట్టూ ఉన్న వాతావరణంలోని దరిద్ర చిహ్నాల్ని తొలగిస్తుంది. ఒక్కొక్క బీజాక్షరానికి అతి పవిత్రమైన సంకేతాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి సంబంధాలు ఉన్నాయి. వేదకాలం నుండి బీజాక్షరంలో దాగిన పరమార్థాన్ని మహాయోగులు ఉపదేశిస్తూ గురు శిష్య పరంపర కింద ఉపదేశం అందిస్తున్నారు, మంత్రోపదేశాలు చేస్తున్నారు. అటువంటి మహాపవిత్రమైన బీజాక్షరాల్ని అతి సులభంగా ఫోన్ల ద్వారా అడిగి సందేహాల్ని వెంటనే నివృత్తి చేసుకోవాలని ఆతృత వద్దు. మీ పలుకే బంగారంలా ఉండాలి. అందుకని ప్రతి బీజాక్షరము జపించేటప్పుడు సంకల్పం బలంగా ఉండాలి. మీ మంత్రానికంటే సంకల్ప బలం, నమ్మకమనే బలం ఎక్కువ ఉంటే తప్పనిసరిగా విజయం మీదే అవుతుంది. సర్వ సంపదలు మీకు చేకూరుతాయి. దయచేసి సంకల్పం చేసుకునేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని గురించి కాకుండా అందరూ సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, అన్ని ఆత్మలలోనూ పరమాత్మ దాగి ఉంది అని పరమార్థాన్ని తెలుసుకొని నిస్వార్థంగా సంకల్పించండి. తప్పకుండా విజయం మీదే అవుతుంది. కొందరు ముద్రలని మర్చిపోయి, అయ్యా ఈ ముద్ర చేశాను కానీ ఏం ఫలితం రాలేదు, మీరేదో శ్రీచక్ర ముద్ర అన్నారు, లక్ష్మీ కటాక్షం అన్నారు, ఏం లక్ష్మి కరుణించలేదండి అని ఫోన్ల ద్వారా ముఖాముఖి కలిసి అడిగేస్తున్నారు. వారికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ ముద్ర చేసిన వెంటనే కనకధార వర్షం కురుస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కురవదు. ఏ మంత్రానికైనా, తంత్రానికైనా, యంత్రానికైనా సమయం పడుతుంది. కఠోర తపస్సులు చేసిన వారికే సమయం తీసుకొని వారి నిష్ఠానియమం, సంకల్పబలం ఎన్నో రకాలుగా పరీక్షించి ఆ తర్వాతే దేవుడు సాక్షాత్కరించి వరాలు ఇస్తాడు. తపస్సులో కూర్చున్న మరుసటి రోజే వచ్చి, భక్త ఏం వరం కావాలి కోరుకో అని వరాలు ఇస్తాడా? ఇవ్వడు. ఎన్నో సంవత్సరాలు ఆహారాన్ని, బంధుమిత్ర గణాన్ని త్యజించి, రాజ్యాన్ని త్యజించి బుద్ధుడు తపస్సు చేస్తే ఆ తర్వాతే జ్ఞానోదయమైంది. కఠోర తపస్సుతో రావణుడు రావణ బ్రహ్మ అయ్యాడు. అటువంటి అతి పవిత్రమైన బీజాక్షరాల్ని జపిస్తూ సాధన చెయ్యాలి. సాధనతో సాధ్యము కానిది లేదు. మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక్కరోజుతో సాధ్యం కాదు. మంత్రాలతోనే కాదు, యంత్రతత్వంతో పనిచేయాలి శరీరం. తంత్రతత్వంతో మన మేధస్సును ఉపయోగించాలి. ప్రతి పనిలో లక్ష్యం, గమ్యం ఉండాలి.
లక్ష్యానికి మరో అర్థం లక్ష్మి. ఏ పనైనా సరే లక్ష్యంతో చేసి చూడండి. అందులోని కష్ట నష్టాల్ని సమతుల్యంగా బేరీజు వేసుకుంటూ దానిలోని లాభ నష్టాల్ని తెలుసుకొని ముందడుగు వేయండి. తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. ఒక్క మంత్రంతో ఒక్క రోజులో కనకదార వర్షం కురవదు. కొందరు శ్రీచక్ర ముద్రని ఈ విధంగా ప్రయోగించారు. ఈ 2 వేళ్ళు సూర్య బుధ స్థానాలైన 2 వేళ్ళని ఇటువైపు ఉన్న 2 వేళ్ళని ఇలా బంధించి ఇలా ఇక్కడ బంధించాలి. దీన్ని ఇలా బంధించి ఆ తర్వాత ఈ మధ్య ఉన్న శనివేలుని రెండిటిని ఇలా నొక్కిపట్టి ఈ 2 గోర్లని ఈ విధంగా శ్రీచక్ర ముద్ర చేయాలి. కొందరు అది మరచిపోయి ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టేస్తున్నారు. ఇది అపసవ్యము, సవ్యము కాదు. ఈ 2 వేళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా బంధించాలి. ఈ 2 వేళ్ళని ఇక్కడ నొక్కి పట్టాలి. ఈ శనివేలుని రెంటిని ఒక్కటిగా చేర్చాలి. ఆ చూపుడు వేలు రెంటిని ఈ విధంగా గోర్లు మాత్రం ఒకదానికొకటి నొక్కి పట్టినట్టు ఉండాలి. ఈ 2 బొటన వేళ్లతో ఇలా పెట్టాలి. ఇది శ్రీచక్ర ముద్రగా మారుతుంది. మీరు కాస్త నిదానంగా చూశారంటే ఇది శ్రీచక్ర తత్వముతో ఆకారముతో ఆ లక్ష్మీ కటాక్షాన్ని కురిపించే తత్వంతో ఇలా ఉంటుంది. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ప్రభుత్వం గురు శిష్య పరంపర అన్న విశిష్టమైన కళాక్షేత్ర బాధ్యతల్ని భారతదేశంలో తొలిసారిగా నాకు అందించింది. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గురు పౌర్ణమి రోజే ఈ గురు శిష్య పరంపరని ప్రారంభించాం. 10 గంటల నుండి 5 గంటల వరకు నా శిష్యులకు చిత్రకళలోని మెలకువలని, సంకేతాల్ని, ముద్రలని తెలుపుతూ వారికే కాదు అందరికీ తెలియచేయాలనే తపనతో ఈ కళా సిరి ద్వారా ప్రతి ఇంట కళల సిరి పంట పండించాలని ఆ ముద్రలను, సంకేతాలను తెలుపుతున్నాను. శ్రీ ఆది శంకరాచార్యుల వారి గురు శిష్య పరంపర ప్రారంభమైంది. ఆ తర్వాతే ప్రభుత్వం చిత్రకళలో ఆధ్యాత్మికమైన గురు శిష్య పరంపర ప్రారంభించింది. గురు పౌర్ణమి రోజు నాకు ఆ కళా పీఠముకు గురు శిష్య పరంపర గురువుగా నియమించింది. నా బాధ్యతని పరిపూర్ణంగా చేయగలిగాను. వారికే కాదు అందరికీ చిత్రకళలోని అదృష్ట చిహ్నాలను బ్రహ్మీ ముహూర్తంలో ఏ విధంగా తయారు చేయాలి, ఒక్కొక్క నక్షత్రం రోజు ఏ ఏ దేవతామూర్తిని ఏ ఏ ముద్రలతో చిత్రీకరించాలి అని వివరిస్తూ వస్తున్నాను. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని, నాతో ఈ కళలోని ముద్రలు, సంకేతాలు ఆగిపోకూడదని, ప్రపంచంలోని మరెందరికో ఇది మార్గదర్శకం కావాలని మీ ముందుకొచ్చి చెప్తున్నాను. ప్రతి విషయాన్ని మీరు గుర్తుంచుకొని
మీరే కాదు ముందు తరానికి కూడా అందచేయాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అదృష్ట కళల ఆలయం నిర్మించాలని కళలు కంటున్నాను. కళల రూపాన్ని తీర్చిదిద్దుతున్నాను. నా శక్తి మేరకు కొన్ని విగ్రహాలని కూడా తయారు చేస్తున్నాను. తరతరాలు ఆ కళల ఆలయం అదృష్ట వరాలనిచ్చే ఆలయంగా ఉండాలని స్థలం గురించి కూడా అన్వేషిస్తున్నాను. అదృష్ట తరంగాలు పంచభూత తత్వంతో మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉన్న స్థలం గురించి సుమారు 25 ఏళ్లుగా వెతుకుతున్నాను. ఆ స్థలం, ఆ కళల ఆలయం ఎక్కడ నిర్మితం కానుందో ఆ అమ్మవారికే ఎరుక. ఉర్లీ గణపతి ఎలా ఉంటుంది, ఏమిటి అని ప్రశ్నిస్తున్న వారికి ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నాం. గణపతిని నీటిలో ఈ విధంగా ఉంచాలి. ఆ గణపతి పంచతాళ ముద్రతో తయారు చేసిన, ఆ కొలతలతో తయారు చేసిన గణపతి. కొందరు తొండం ఎడంవైపుకు ఉండాలా, కుడివైపుకు ఉండాలా అని కూడా వితండం వాదం చేస్తుంటారు. తొండం ఎటువైపు ఉన్నా తప్పు లేదు. కుడివైపు ఉంటే లక్ష్మీ గణపతి, ఎడమవైపు ఉంటే మోక్ష గణపతి. లక్ష్మీయే కావాలి అని స్వార్థంగా ఆలోచించకుండా మోక్షాన్ని కూడా కాంక్షించండి. ఆయన తొండం ఎటువైపు ఉన్నా తప్పు లేదు. అనవసరమైన సందేహాలకు వెళ్ళకండి. ఈ గణపతిని ఈ విధంగా జలంలో ఉంచి అదృష్ట తరంగాల్ని మీ ఇంట నింపండి. మంచి అనుకూల శక్తులు మీ ఇంట్లోని సకల దోషాలను తొలగిస్తుంది. ఆ తర్వాత సిరుల తల్లి సర్వ శుభలక్షణాలతో 4 హస్తాలతో శంకు చక్ర గద పద్మములను ధరించి ఉంటుంది. ఆమె సముద్ర రాజ తనయ కాబట్టి శంఖం అన్నది ఆమెకు ప్రీతిపాత్రమైనది. అటువంటి శంఖాన్ని మనం దేవదత్తం అనే దక్షిణావృత్తం అనే శంఖాన్ని పూజిస్తే ఆ శంఖంలో పాలు తీసి అభిషేకించిన మహా అదృష్టవంతమైనది. ఆ శంఖమే ఇక్కడున్న దక్షిణావృత్తము. అంటే ఇది దేవదత్తము అని ఎందుకు అయ్యిందయ్యా అంటే, దీన్ని ఇలా పట్టుకొని పూరించలేము. ఎడమ చేతితో దక్షిణావృత్తంగా ఇలా పట్టి దేవుడు మాత్రమే పూరించగలిగినది. ఆ పాంచజన్యాన్ని శ్రీకృష్ణుడు ఇలా ధరించి, సుదర్శనాన్ని ధరించి ఈ విధంగా పూరించేవాడు. అందుకని అది దేవుడికి మాత్రమే దత్తమైనది. దేవదత్తము అన్నారు, మనుష్య దత్తము అనలేదు. ఆ దక్షిణావృత్త శంఖ ముద్రని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ దక్షిణావృత్తాన్ని, ఈ దేవదత్తాన్ని మీరు ఎడమ చేతితో కాదు, 2 చేతులు జోడించి అతి పవిత్రంగా ఇలా పెట్టుకొని పూజించాలి. కాసేపు ఈ దక్షిణావృత్తాన్ని ఇలా 2 చేతుల మధ్య బంధించి అందులోని అదృష్ట తరంగాలని, లక్ష్మీ తరంగాలని మన 72,000 నాడుల్లో ప్రవేశిస్తుంది అని సంకల్ప సిద్ధి చేసుకోండి. తప్పనిసరిగా మీ శరీరమంతా లక్ష్మీ కటాక్ష తరంగాలు ప్రవేశిస్తాయి. మీ చుట్టూ అనుకూల తరంగాలు ఆవహిస్తాయి. దురదృష్ట తరంగాలు తొలగిపోతాయి. శని ఛాయ్ అంటూ దగ్గరికి రాదు. ఈ దక్షిణావృత్తాన్ని చూశారంటే ఒక్కొక్కసారి లక్ష్మీ గణపతి కూడా మనకు కనిపిస్తాడు. ఈ తొండము, ఆయన కిరీటము ఒక్కొక్కసారి నిదానంగా చూడాలి. ప్రతి రూపాన్ని ఆరాధించాలి. సృష్టిలోని ప్రతి రూపము లక్ష్మీకరమే. ప్రకృతి మొత్తం లక్ష్మీతత్వమే. పచ్చని పంటలు లక్ష్మీతత్వమే.
ఈ శంఖము కూడా లక్ష్మీ తత్వమే, లక్ష్మీ గణేశుడి తత్వం ఇది. అటువంటి పవిత్రమైన శంఖముద్రని ఇప్పుడు మీకు తెలుపుతున్నాను. ఈ శంఖాన్ని ఇలా పూజించినప్పుడు అదృష్ట తరంగాలు మీ శరీరంలోనికే కాదు, మీ మదిలోనికే కాదు, గదిలో మొత్తం ప్రవేశిస్తుంది. ఈ ముద్రని మీరు ప్రదర్శించేటప్పుడు ఈ శంఖం ఎలా ఉందో చూడండి. అదేవిధంగా శంఖముద్రని ఎడమ చేతితో ఏ విధంగా ఆయన ధరించాడో ఆ ఎడమ చేతి బొటని వేలిని ఇలా ఈ 4 వేళ్లతో ఎడమ చేతి బొటన వేలిని బంధించి ఈ కుడి చేతి బొటన వేలిని ఈ చూపుడు వేలికి నొక్కిపెట్టి ఈ 3 వేళ్ళని ఈ విధంగా వెనక్కి పెట్టాలి. ఇది శంఖముద్ర, లక్ష్మీ అనుగ్రహ శంఖముద్ర అంటారు దీన్ని ఇలా చేసినప్పుడు మీ శరీరం అంతా తేజోవంతంగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలిగి తీరుతుంది. ఈ లక్ష్మీ కటాక్షం కలిగించే శంఖముద్రని చేసే ముందు తప్పనిసరిగా తల్లిదండ్రుల దీవెనలు కూడా కావాలి. ఈ 2 చేతులతో అతి పవిత్రమైన వారి పాద పద్మములను తగిలి ఆ తరువాత ఈ శంఖముద్రని చేసి చూడండి. వారి ఆశీస్సులు కూడా ఈ ముద్రకు తోడవుతాయి, బలం చేకూరుస్తుంది. తప్పనిసరిగా ఆ అదృష్ట తరంగాలు మీ చుట్టూ ఆవహించి దురదృష్ట తరంగాల్ని తొలగింపచేస్తాయి. శ్రీం అనే బీజాక్షరంతో చతురస్రాకార స్వస్తికాముద్ర ఉన్న ఈ రంగవల్లిని శుక్రవారం చేసి చూడండి. తప్పనిసరిగా అదృష్ట తరంగాలు ఆ ఇంట ప్రవేశిస్తుంది. శ్రీం అని చతురస్రాకారంలో నింపి 3 వలయాలున్న చోట ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం ఇలా 4